హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్. ఈరోజు వీడియోలో హెయిర్కి ఒక హెల్త్ టానిక్ని అయితే చూపిస్తున్నాను అనమాట. టానిక్ అని ఎందుకన్నానంటే ఇది చాలా బాగా అయితే జుట్టుకు పనిచేస్తుందండి. జుట్టు ఊడకుండా హెల్ప్ అవుతుంది. అలాగే తెల్ల జుట్టు రాకుండా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. జుట్టు బాగా పెరుగుతుంది. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనం తయారు చేసుకోవచ్చు. అలాగే ఎక్కువ ఖర్చు ఏమీ లేదండి. దీనికి పెట్టుబడి ఏమీ లేదు. మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసినట్లయితే మీకు బాగా అర్థమవుతుంది. మధ్య మధ్యలో చెప్పే చిన్న చిన్న టిప్స్ని మిస్ అయిపోతారు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ వలన మీకే తెలుస్తుంది ఇది పనిచేస్తుందా లేదా అనేసి. అలాంటి ఆలోచన మీకే వస్తుంది. ఒకవేళ ఇది పనిచేయదు, ఈ ఇంగ్రీడియంట్ వల్ల ఉపయోగం లేదు అనుకుంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మనము ఇట్లా లిక్విడ్ పెట్టుకోగానే జుట్టు పెద్దది అయిపోతుంది, లేదంటే రాత్రికి రాత్రే పెరిగిపోతుంది, 7 రోజుల్లో మీ జుట్టు పెరిగిపోతుందని నేను చెప్పనండి. జుట్టు కోసం మనం ఏ శ్రద్ధ చేసినా సరే పేషెన్సీ ఉండాలి, ఓపిక ఉంటేనే మనకి జుట్టు కోసం రిజల్ట్ అనేది తెలుసుకుంటాం. ఇది 3 మంత్స్ వాడితే జుట్టు ఖచ్చితంగా పెరుగుతుందండి, నల్లబడుతుంది, సాఫ్ట్గా ఉంటుంది అనమాట. హెయిర్ చాలా బాగుంటుంది. ఇది ఎట్లా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను వీడియోలో మీకు చూపిస్తాను అనమాట. స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక గిన్నె పెట్టేసుకోండి. ఇక్కడ నేను 1 లీటర్ బాటిల్ చూపిస్తున్నాను, వాటర్ అండి. ఇది మెజర్మెంట్ కోసం నేను వేస్తున్నాను అనమాట. మీకు లీటర్ గ్లాసు లేదా చెంబు అట్లా ఏదైనా ఉంటే ఇంట్లో దానిని బట్టి లీటర్ వరకు వాటర్ని అనేది యాడ్ చేసుకోండి. లీటర్ వాటర్ అయితే కంపల్సరీ వేసుకోవాలి ఇందులో. అలాగే ఇక్కడ నేను మందార పువ్వుల్ని తీసుకున్నానండి. ఫ్రెష్ మందార పువ్వులు ఉంటే వేసుకోండి, లేదా దేవుడు పటాలకి పెట్టేసిన పువ్వులు తీసేస్తాం కదా నెక్స్ట్ డే, ఆ పువ్వులైనా సరే మనం శ్రద్ధ చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు. ఈ పువ్వులు ఒక 50 పువ్వుల వరకు ఉండాలన్నమాట. ఈ పువ్వుల్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. ఫ్రెష్ ఉన్న చాలా మంచిది. అలాగే గోరింటాకు శుభ్రంగా కడిగేసుకోండి. ఒక గుప్పెడు గోరింటాకుని అయితే తీసుకున్నాను. శుభ్రంగా కడిగేస్తే దానిలో ఉన్న డస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది కాబట్టి కడుక్కుని ఒక గుప్పెడు ఇందులో యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే కరివేపాకు కూడా ఒక గుప్పెడు తీసేసుకుని చక్కగా కడిగేసుకోండి. పైన ఆకుల పైన పురుగులు గుడ్లు అనేవి ఉంటాయి కాబట్టి శుభ్రంగా కడుక్కుని వేసుకున్నట్లయితే మనకి లిక్విడ్ కూడా ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది. ఒక గుప్పెడు ఇందులో యాడ్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ కలబందని తీసుకున్నాను. సైడ్ ఉన్న ముళ్ళులు కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా తీసుకుని ఇవి కూడా ఒక గుప్పెడు వరకు ఇందులో యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే హెయిర్కి చాలా బాగా పనిచేస్తుందండి. ఇది అస్తమానం కూడా చేసుకోకర్లేదు. మీరు నెలకొకసారి చేసుకున్నట్లయితే సరిపోతుందన్నమాట. వారానికి ఒకసారి మనం తలకి పెట్టుకోవచ్చు. నెలకు సరిపడా లిక్విడ్ మనం తయారు చేసుకుని పక్కన పెట్టుకోవచ్చు. మెంతులు అట్లాగే ఉసిరికాయ, ఎండి ఉసిరికాయ నేను నైట్ నానబెట్టుకున్నానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 5-6 ఉసిరికాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఇట్లా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. నేనైతే మెంతులు వేస్ట్ అవ్వకుండా ఉంటాయని మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఇందులో యాడ్ చేస్తున్నాను. మనకి ఏది పాడవకుండా ఉంటుందని ఇందులో ఇట్లా వేసుకున్నానండి. ఇది చక్కగా మరిగించేసుకోవాలి. ఎంత బాగా మరగాలంటే జ్యూస్ అనేది బాగా దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలన్నమాట. అంటే లీటర్ వాటర్ వేసాము, ఇది 1/2 లీటర్ వాటర్ అయ్యేంత వరకు చిక్కబడేంత వరకు బాగా మరిగించుకోండి. చూడండి, మనం పై వరకు వేసాము, బాగా మిడిల్ కన్నా కిందకి వచ్చేసింది. అంటే 1/2 లీటర్ వాటర్ అయ్యేంత వరకు మరిగించుకోవాలన్నమాట. ఈ విధంగా మరిగిస్తేనే ఇది స్టోరేజ్ ఎక్కువ రోజులు ఉంటుందండి. అలాగే మనం తలకి అప్లై చేసుకున్న ఉపయోగం అనేది ఉంటుందన్నమాట. తల అయితే నల్లబడుతుంది, ఊడకుండా ఉంటుంది. అట్లాగే పొడవు అనేది పెరుగుతుందండి. ఈ ప్రాసెస్కి 3 మంత్స్ అయితే టైం పడుతుంది. 1 వీక్ ఒక 3 డేస్కి అట్లా జుట్టు పెరిగిపోతుంది, నల్లబడిపోతుంది అని నేను చెప్పనండి. జుట్టుకు అయితే చాలా ఓపిక ఉంటేనే జుట్టు కొరకు మనం శ్రద్ధ చేసుకోవాలి, లేదంటే స్కిప్ చేసేయచ్చు అన్నమాట. ఇట్లా చేసుకుని 3 మంత్స్ వాడిన తర్వాత మీరు రిజల్ట్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా వీటి వల్ల యూజ్ ఉందో లేదో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూడండి, ఈ విధంగా కంప్లీట్గా చల్లారిన తర్వాత చింతపండు గుజ్జు మనం తీసుకుంటాం కదా, చక్కగా ప్రెస్ చేస్తూ ఆ విధంగా చక్కగా ఇదంతా ప్రెస్ చేసేసుకోండి. ఈ విధంగా తీస్తే గుజ్జు అనేది బాగా వస్తుందన్నమాట. నాకు ఇది తయారు చేసుకుని వాడేవాళ్ళు రిజల్ట్ చెప్తేనే వీడియోని మీకు షేర్ చేస్తున్నానండి.
ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ నాకు బాగా నచ్చినాయి. అలాగే నేను వాళ్ళు యూస్ చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న లిక్విడ్ని కూడా నేను స్మెల్ చూశాను. నాకు స్మెల్ కూడా బాగా నచ్చిందనమాట. స్టోరేజ్ చేసుకోవచ్చు, బ్యాడ్ స్మెల్ కూడా లేదు అని నాకు అనిపించింది. బాగుందనమాట. వాళ్ళ హెయిర్ కూడా చాలా బాగుంది. ఇట్లా ఇది వాడితే ఇట్లా బాగుంది అనేసి చెప్పారు. నాకైతే ఇది తెలీదు చెప్పాలంటే. ఒకరు చెప్పబట్టే వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. మీరు కూడా తయారు చేసుకోండి. చిన్నపిల్లలకైనా సరే తలకి అప్లై చేయొచ్చు. అలాగే మగవాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, ఆడవాళ్ళైనా సరే. చక్కగా తెల్ల జుట్టు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇది వాడొచ్చండి. ఎలాంటి ఇది ఇబ్బంది ఉండదు, వేసుకోవచ్చు చక్కగా మనం ఈ విధంగా ప్రతి వారానికి ఒక్కసారి మనం తలకి అప్లై చేసుకున్నట్లయితే ముందు మెయిన్ జుట్టు ఊడకుండా ఉంటుందన్నమాట. చాలా బాగా అయితే హెల్ప్ అవుతుంది. పిల్లలకి పెట్టినా సరే వాళ్ళకి ఫ్యూచర్లో తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది. అట్లాగే లాంగ్ హెయిర్ ఇష్టపడే ఆడపిల్లలకి చాలా బాగా అయితే ఇది పనిచేస్తుందండి. చక్కగా మనము వారానికి 2 సార్లు ఒకసారో అప్లై చేసేసి వాళ్ళకి తలస్నానం చేయించేయచ్చు. చాలా బాగుంటుందన్నమాట హెయిర్ కూడాని. తలకి అప్లై చేసేసి 10 నిమిషాలు ఉంచుకోవచ్చు, లేదా 20 నిమిషాలు ఉంచుకోవచ్చు, లేదా హాఫ్ అన్ అవర్ ఉంచుకోవచ్చు, 1 అవర్ ఉంచుకోవచ్చు. ఎంతసేపు అయినా స్పెండ్ చేయొచ్చండి. ఎక్కువ టైం ఉంటే కనుక ఎంతసేపు అయినా ఇది తలపైన ఉంచుకోవచ్చు. మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. 1 అవర్ తర్వాత మనకి ఫేవరెట్ షాంపూ మనం ఏది యూస్ చేస్తామో దాంతో అయితే చక్కగా తలస్నానం అయితే చేసేయచ్చు. ఇలా వాడుతూ షీకాయ వాడితే కనుక జుట్టు చాలా బాగుంటుంది. మెత్తగా స్మూత్గా కండిషనర్గా ఉంటుందండి. షీకాయ కనుక యూస్ చేసినట్లయితే పని కింద ఉంటుందని కుంకుడుకాయ, షీకాయ చాలామంది వాడడం మానేశారు. షాంపూకి అలవాటు పడ్డారు. ఇలా ఒక క్లాత్లో వేసేసుకుని ఫిల్టర్ చేసేసుకోండి. మీకు కావాలంటే ఫిల్టర్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదండి. బాటిల్లో వేసుకుని స్టోరేజ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఫిల్టర్ చేసుకుంటున్నాను అనమాట. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అనేసి నేను క్లాత్లో వేసేసుకుని లిక్విడ్ని అంతా తీసేసుకుంటున్నాను. మనకి ఇట్లాగే డైరెక్ట్గా వేసేసుకున్న స్టోరేజ్ ఉంటుంది. ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు. 1 మంత్ నిల్వ ఉంటుందండి. ఇది అస్తమాను తయారు చేసుకోవాలి అని ఏమీ ఉండదు. చక్కగా నెలకు ఒకసారి మనం తయారు చేసుకుంటే సరిపోతుంది. వారానికి 2 సార్లు లేదా ఒకసారి తలకి అప్లై చేసి చక్కగా మనకి నచ్చిన ఫేవరెట్ షాంపూ తోటి తలస్నానం చేసేస్తే కనుక జుట్టు అనేది ఊడకుండా ఉంటుంది, పెరుగుతుంది. అట్లాగే తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది అన్నమాట. చాలా బాగా అయితే ఉపయోగపడుతుందండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఓపిక్గా కనుక మీరు ఇలా తయారు చేసుకుని స్టోరేజ్ చేసుకుంటే దీనికే మీరు ఖచ్చితంగా అలవాటు పడతారండి. ఇక్కడ నేను ఒక గాజు బాటిల్లో అయితే స్టోరేజ్ చేసుకుంటున్నాను. ప్లాస్టిక్ బాటిల్లోనైనా సరే ఏది మీ దగ్గర ఉంటే అందులో వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని స్టోరేజ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే చక్కగా మంచి కలర్ఫుల్గా వచ్చింది. చూసారా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.